పాలకోడేరు మండలం విసాకోడేరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు పాల్గొన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్స్ పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైందని, వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని, దీన్ని ప్రజలు నమ్మవద్దన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన రుణాల ఊబిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఒక ప్రణాళికతో చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలను అన్ని పూర్తి చేస్తామని ప్రజలు ఎటువంటి అపోహ పెట్టుకోవద్దన్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో మాట ఇవ్వడం జరిగిందో దాని ప్రకారం 1వ తారీఖు నాడు ఈరోజు ఉదయమే రాష్ట్రం అంతా పెన్షన్లన్నీ పంపిణీ ప్రారంభమైంది. ఒకే రోజు మరి గతంలో మనం చూసాం, ఒక 2 నెలల పాటు ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాం. అప్పటి నుంచి మనం గ్రామ సచివాలయం స్టాఫ్ని వాడుకుంటే కంపల్సరీగా ఒక రోజులోనే పూర్తి చేయొచ్చు అని అనుకున్నాం. ఆ అనుకున్న ప్రకారమే ఆ గ్రామ సచివాలయం స్టాఫ్ పూర్తి సహకారంతో 99% మొట్టమొదటి రోజే ఎవరైనా లేకో మిషన్ ఏదైనా ఊర్లో కొంచెం పనిచేయకపోతేనో తప్ప అన్నీ ఒకే రోజు పెన్షన్ విడుదలంతా జరిగేలాగా ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు కొన్ని కామెంట్స్ చేయటం సహజం. ఎందుకంటే ఎన్నికల్లో ఇది ఒకటే కాదు కదా మీరు చెప్పిందని. దేనికైనా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో అదే చెప్పారు, అన్నీ చేస్తాం. గతంలో కూడా మరి ఇప్పుడు షాదీ ముబారక్ అన్నది 4 సంవత్సరాల తర్వాత చేశారు. అంతంత సమయాలు మా ప్రభుత్వం తీసుకోదు. కొంచెం రుణాల ఊబిలో ఉంది కాబట్టి ప్రభుత్వం చెప్పినవన్నీ కూడా ఒక ప్రణాళికతో అల్టిమేట్గా అతి కొద్ది కాలంలోనే ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా అందజేయటం జరుగుతుంది. సో ఈ విషయంలో ఎవరెన్ని కామెంట్స్ చేసినా మీరు ధైర్యంగా ఉండండి. చెప్పినవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రతి క్వార్టర్కి ఒక్కొక్కటి ప్రారంభిస్తూ ముందుకెళ్తాం. ఏదైతే 1000 రూపాయలు పెంచడం జరిగిందో, అంటే గతంలో ఆ 3 నెలల బకాయి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 7000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 4000 రూపాయలు అన్నమాట ప్రకారం ఈ 2వ నెల ఇప్పుడు మనం ప్రారంభించుకుంటున్నాం. ప్రజలకు ఎటువంటి అపోహ దయచేసి పెట్టుకోవద్దు. అన్ని స్కీములు ఏదైతే చెప్పామో అన్ని స్కీములు తప్పకుండా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తాం.